జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసిన పీఆర్పీ నేత అల్లు అరవింద్ పై కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి ఈ నెల 29లోగా నివేదిక ఇవ్వాలని నాంపల్లి కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. అల్లు అరవింద్ ఆగస్టు 15న చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జెండాను తలకిందులుగా ఎగురవేశారన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీమాన్ మనకి అప్డేట్స్ అందిస్తారు. శ్రీమాన్, నాంపల్లి కోర్టు ఏం అభిప్రాయపడింది? ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేశారా లేక సుమోటోగా స్వీకరించి ఆదేశాలు జారీ చేసిందా? బద్రి, దీనిపైన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన మురళీధర్ దేశపాండే, రిపబ్లికన్ పార్టీ సెక్రటరీ, ఏపీ సెక్రటరీ మురళీధర్ దేశపాండే వేసిన పిటిషన్ ని విచారణ స్వీకరించిన నాంపల్లి కోర్టు దీనిపైన అంటే 17th ACMM వారు దీనిపైన విచారణ జరిపారు. మొదట ఆయన ఏం చెప్పారంటే, తాను ఈ విషయం నాకు దృష్టిలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అంటే ఆగస్ట్ 15th రోజు ఏదైతే ప్రజారాజ్యం పార్టీ సెక్రటరీ ఉన్నారో ఆయన ఒకసారి బ్లడ్ బ్యాంక్ లో జెండాను ఎగరవేస్తున్నప్పుడు జెండాను మొదటిసారి కింద పడేశారు. కింద పడేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ పైకి ఎగిరేసినప్పుడు కూడా సరిగా చూసుకోకుండా పైకి ఎగిరేశారు. అది తలకిందులుగా ఎగిరేశారనే విషయాన్ని బయట ఉన్న వారు కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని ఆయన అంత సీరియస్ గా తీసుకోలేదనే విషయాన్ని ఇక్కడ చెబుతూ దాన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అదే రోజు అల్లు అరవింద్ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి వెళ్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అతను ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో దాన్ని స్వీకరించలేదనే విషయాన్ని ఇక్కడ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు 17th ACMM లో ఈ కేసు ఫైల్ చేశారు. కేసును అంటే ప్రైవేట్ కంప్లైంట్ గా ఫైల్ చేశారు. ప్రైవేట్ కంప్లైంట్ విచారణ స్వీకరించిన కోర్టు ఈ నెల 29లోగా దీనిపైన విచారణ జరిపి అసలు ఈ సంఘటన జరిగిందా లేదా అనే విషయాలను జరిపి దానిపైన సమగ్రమైన విచారణ జరిపి ఒక రిపోర్ట్ ని 17th ACMM ముందు పెట్టాలని చెప్పింది. ఈ విషయాన్ని డైరెక్ట్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారిని డైరెక్ట్ చేసింది. ఇది పోయిన సోమవారం రోజు శనివారం రోజే ఇది కోర్టులో విచారణకు వచ్చింది. దానిపైన కోర్టు విచారణ జరిపిన తర్వాత ఈ సోమవారం రోజు కూడా విచారణ జరిగింది. ఈ రోజు మళ్ళీ దీనిపైన విచారణ జరిపి కోర్టు ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది. బద్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాన్.